ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ కూడా వీటి నేమ్స్ అన్నీ కూడా బీతోని స్టార్ట్ అవుతాయి. బటర్ విత్ బ్రెడ్, బనానా స్నాక్, బిర్యానీ ఫర్ లంచ్ అండ్ బీన్ సూప్ ఫర్ డిన్నర్ విత్ బ్రాకొలీ. ఇది నేను ఎలా చేశానో చూద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీస్తో వచ్చానండి. ఒకటి కాదు, రెండు కాదు, ఫుల్ డే రెసిపీస్ అనమాట. ఈరోజు బీ డే అండి. మేము బీ డే అని పెట్టుకున్నారు మా పిల్లలు. సో బీ డే ఏంటి అంటే మేము ఈరోజు అంతా కూడా బీతో స్టార్ట్ అయ్యే ఫుడ్ తింటామన్నమాట. సో వాళ్ళు మార్నింగ్ తిన్నది ఏంటంటే బటర్ విత్ బ్రెడ్ అండి. సో బ్రెడ్ పైన బటర్ వేసేసుకొని దానికి కొంచెం గార్లిక్ వేసేసుకొని టోస్ట్ చేసుకొని తిన్నారనమాట. సో అది సింపుల్ కదా, నేను మీకు చూపించలేదు. నేను యాక్చువల్లీ నా దగ్గర ఒక రెసిపీ ఉందండి నా ఛానల్లో, మీరు వెళ్ళి అది చూడండి. తర్వాత ఆఫ్టర్నూన్కి మేము బిర్యానీ చేసుకున్నామండి. అగైన్ స్టార్ట్స్ విత్ బీ. సో ఇప్పుడు డిన్నర్కి వచ్చేసి నేను ప్లాన్ చేసింది బీన్ సూప్ అనమాట. సో ఈ బీన్ సూప్కి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బీన్స్ యూస్ చేస్తున్నానండి. ఇవన్నీ బీన్సే అంటారు కదా, ఇది చనా అనమాట యాక్చువల్గా, కానీ ఇది పిల్లలకి తెలిసింది బీన్ అని కాబట్టి ఇదొకటి. తర్వాత నా దగ్గర మూంగ్ బీన్స్ ఉన్నాయండి, అంటే పెసలు ఉన్నాయి, నానబెట్టి మొలకలు వచ్చిన పెసలు ఉన్నాయి, అవి వేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ బీట్రూట్ అండి, ఇవి బీట్స్ క్యాన్లో వస్తాయి ఇక్కడ. తర్వాత ఇది బ్రాత్, చికెన్ బ్రాత్ అండి, అంటే మనకు చికెన్ ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదండి, అలాంటివి ఇలా బ్రాత్ అని దొరుకుతుంది ఒకవేళ మీకు కనుక తెలియకపోతే. సో యాక్చువల్గా ఈ రెండు నేను ఆల్రెడీ ఓపెన్ చేశానండి. థర్డ్ క్యాను ఓపెన్ చేయలేదు. ఎందుకు అంటే నేను మీకు చూపిద్దాము నేను ఎలా ఇది ఓపెన్ చేస్తాను అని చెప్పేసి. ఓకే, ఓపెన్ చేసుకోవడానికి ఓపెనర్స్ చాలా ఉంటాయండి. ఇట్లా హ్యాండ్ ఓపెనర్స్ ఉంటాయి. మేము అలాంటివి చాలా ట్రై చేసాము, అవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను వేరేది ఇది ఒకటి కొన్నానండి, బ్లాక్ అండ్ డెకర్ కంపెనీ. సో ఇది స్టాండింగ్ ఓపెనర్ అనమాట, క్యాన్ ఓపెనరు. ఇది నేను ఇప్పుడు కొని ఒక 4-5 years అయింది. ఇప్పటి వరకు బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కువ కాస్ట్లీ ఏం కాదండి, నార్మల్ రేటే ఉంటుంది, $20 లోపలే ఉన్నట్టు గుర్తు. సో ఇది మాత్రం తప్పకుండా కొనుక్కోండి. అది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఇది పవర్తో రన్ అవుతుందండి. సో ఇలా చూస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం క్యాన్ పెట్టేసి ఇది ప్రెస్ చేస్తే అది కట్ అయిపోతుంది రౌండ్గా. నేను మీకు చూపిస్తాను. ఇది పవర్తో రన్ అవుతుంది. సాకెట్లోకి పెట్టేశాను, చూసారు కదా. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము. నేను మీకు క్లోజప్ చూపిస్తాను. సో కొంచెం పెట్టేసి చూస్తున్నారు కదా. సో ఇలా క్యాన్ ఉంది కదండి, ఈ క్యాన్ని యాక్చువల్గా నేను దీన్ని ముందు వాష్ చేస్తానండి, ఎందుకంటే బయట షాప్లో కొన్నప్పుడు ఇక్కడ అంతా డస్ట్ ఉంటుంది. నీట్గా వాష్ చేసిన తర్వాత దీన్ని లిఫ్ట్ చేయాలండి. ఇక్కడ ఇది మ్యాగ్నెట్ అనమాట, ఇది పైన అతుక్కుంటుంది. సో దీని దగ్గరికి క్లోజ్గా పెట్టేసి ఇక్కడ ఒక నైఫ్ లాగా, కత్తి లాగా ఉంటుందండి, అది దీనిపైన రావాలన్నమాట. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం నైఫ్ చేసి జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నైఫ్ లాగా ఉంది. ఈ నైఫ్ దీని మీద ఇలా రావాలన్నమాట. తర్వాత ఇది పెట్టేసి దీన్ని ప్రెస్ చేయాలి. ఇది రొటేట్ అవుతుంది. సో అది రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. రొటేట్ అయినప్పుడు సో ఇది మొత్తం రౌండ్గా కట్ అయిపోయిందండి. కట్ అయిపోయి ఇది ఇలాగే దీనికి పట్టుకొని ఉంటుంది, మ్యాగ్నెట్ కాబట్టి. ఇది ఇలా ఓపెన్ చేసి మనం తీసుకోవడమే. సో చూసారు కదా ఎలా నీట్గా రౌండ్గా కట్ అయిపోయిందో. సో ఈ లిడ్ మనకి ఈ విధంగా కట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని మనం జస్ట్ దీన్ని కొంచెం నీళ్ళలో తడి క్లాత్తో వైప్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవడమే, అంతే, ఇంకంతే ఉండేది. ఇదే అండి, దీనికి నేను కొంచెం ఇది నీళ్ళల్లోకి వెళ్తుంది కదా, సో ఇది కొంచెం ఇలా వైప్ చేస్తాను. చేసేసి ప్లగ్ తీసేసి స్టోర్ చేస్తాను. దీనికి బీన్ సూప్కి ముందైతే నేను
ఒక బౌల్ వేడి చేసుకుంటున్నానండి. దాంట్లోకి మనము కొంచెమే ఆయిల్ అండి, ఎక్కువ వేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఆయిల్ తేలుతూ ఉంటుంది పైన. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా ఎందుకు అంటే మన పోపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఉడకడం కోసము. సో మన ఇవాళ రెసిపీ వచ్చేసి చెప్పాను కదండి, అన్ని బీతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు బ్రాకలీ కూడా వేస్తున్నాను. బ్రాకలీ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. పోపు అయితే వేస్తున్నానండి. ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. మీరు ఓన్లీ జింజర్ పీసెస్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. ఓకే, నేను బ్రాకలీ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ గట్టి తీసుకున్నానండి, ఎందుకంటే మనం సూప్ చేస్తున్నాను కాబట్టి. సో దాంట్లోకి మనం వేయాల్సింది పసుపు, తర్వాత ఉప్పు. ఇప్పుడైతే నేను 1 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసాను. మొలకలు వచ్చిన బీన్ స్ప్రౌట్స్ ఒక గుప్పడన్ని వేస్తున్నానండి. దీంట్లోకి డైరెక్ట్గా కొంచెం ఉడుకుతాయని చెప్పేసి ఒక గుప్పెడన్ని వేస్తున్నాను. దీన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడికిద్దాము. సో ఇవి ఆల్మోస్ట్ కొంచెం వరకు ఉడికాయండి. సో దీంట్లోకి మనం ముందు అనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. ఇక్కడ నేను చిక్పీస్ వేసేస్తున్నాను, బీన్స్ వేస్తున్నాను, తర్వాత బీట్స్ అండి, ఇది వచ్చేసి బ్రాత్. పెద్దగా కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని కలుపుకొని ఉడికించుకోవడమేనండి. సో దీంట్లోకి మనము ఒక సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ స్టార్చ్ వేస్తున్నాను. సో ఇదేంటంటే మనము థికెన్ చేయడం కోసము, అంటే సూప్ థికెన్ చేయడం కోసము యూస్ చేస్తామన్నమాట. సో దీనికి 1 టేబుల్ స్పూన్ అంతవరకు సాయ్ సాస్ అండి. తర్వాత ఇది వచ్చేసి హాట్ సాస్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఓకే, 1/2 కంటే కొంచెం ఎక్కువ వచ్చిందండి. సో వీటన్నిటిని ఏంటంటే మనం వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇది కలుపుకొని మనము ఉడుకుతున్న బీన్ సూప్ ఉంది కదండి, ఆ సూప్లో వేసేసి మనం కలిపేయాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ టేస్ట్ ఒకటి దానికి యాడ్ అవుతుంది. అండ్ మనం వేసిన ఈ కార్న్ స్టార్చ్ ఉంది కదండి, దీనివల్ల థిక్నెస్ వస్తుంది అనమాట, సూప్కి థిక్నెస్ వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ సాస్, ఈ థికెనింగ్ సాస్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఈ సూప్ లాగా ఇది ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. సో ఇది చివరికి ఇట్లా గడ్డలా వస్తుందండి. ఒకసారి ఇదంతా వాటర్ వేసేసి మొత్తం ఇందులో కనేసాను. ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం. ఇది థిక్కెన్ అవుతుందండి. ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ ఆనియన్, దీనిపైన గ్రీన్ ఆనియన్ అండి, హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసాను. సో దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇదంతా బాగా ఉడికిందండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, సో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు దీంట్లోకి మిరియాల పొడి కూడా వేసేసుకోండి, నా దగ్గర లేదు. సో అంతే అండి, మన సూప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా వేడి వేడి సూపు మన ఈవినింగ్స్ ఆర్ ఇట్లా వర్షాలు పడుతున్న రోజులలో తింటే చాలా బాగుంటుందండి. తర్వాత ఇది చాలా టేస్ట్ కూడా. ఇలా మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, మన సూపు ఇలా రెడీ అయిపోయింది. కొంచెం తిక్కుగా, లిటిల్ తిక్కుగా అండి, అంత తిక్కుగా ఏమి ఉండదు.
ఇలా గ్రేవీ లానే ఉంటుంది. తర్వాత మనం కార్న్ స్టార్చ్ వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ వస్తుంది, మరీ పల్చగా ఉండకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇదండి మా ఈరోజు బీ రెసిపీస్ అండి. ఈరోజు నేను చేసుకున్నవండి అన్నీ కూడా. ఇది వచ్చేసి బ్రెడ్, మా వాళ్ళు మార్నింగ్ బ్రెడ్తో బటర్ వేసుకొని బ్రెడ్ బటర్ తిన్నారు. ఆఫ్టర్నూన్ బిర్యానీ చేశాను నేను. తర్వాత ఈవినింగ్ స్నాక్కి బనానా తిన్నారు, అండ్ వాళ్ళకి ఇంకా కొన్ని మధ్యలో కావాలంటే బిస్కెట్స్ తిన్నారు. అండ్ దాంతోపాటు ఇది బీన్ సూప్, ఇది మా డిన్నర్ అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మా బీ రెసిపీస్. ఇట్స్ అ బీ డే ఫర్ అస్. సో బనానా అండ్ బీన్ సూప్, బ్రెడ్, అండ్ హియర్ కమ్స్ ద బటర్. ఓకే, ఈరోజు ఇదండి మా ఈరోజు రెసిపీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక డే, ఎవ్రీ డే మేము ఒక లెటర్ పెట్టుకుంటున్నామండి. నా నెక్స్ట్ వీడియోలో మేము ఏ లెటర్ బట్టి ఆ రోజు మేము రెసిపీస్ ప్రిపేర్ చేసామో తప్పకుండా చూడండి, మిస్ కావద్దండి. నేను లెటర్ ఇప్పుడు చెప్పను, నేను మీకు అది సర్ప్రైజ్. మీకు ఆ రోజు నా నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసము ప్రతిరోజును చూస్తూనే ఉండండి. అండ్ నాకు సపోర్ట్ కోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.